మోహన్ రెడ్డి ఏమంటారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగిస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ దొరుకుతుంది అంటే మొత్తం అంతా పేదవాడి వైద్యం మీద ఉన్న ప్రేమ. ఆయన ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది మొత్తం అంతా మాట్లాడడానికి టైం సరిపోదు, కానీ అసలు అందులో ఏమన్నా ఆ వాదనలో అర్థం ఉందా అంటే గౌరవ హైకోర్టు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం అయితే ఇస్తే తప్పేంటి అని చాలా చాలా స్ట్రైట్గా చెప్పారు. మంచిదే కదా ప్రభుత్వం ఆధీనంలో ఉంటే. అలాగే మంత్రి సత్యకుమార్ కూడా ఆ విధానాలు ఎలా ఉంటాయి, పర్యవేక్షణ ఎలా ఉంటుందని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, బీజేపీ ఎలా చూస్తుంది? రిషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానల్ లోని పెద్దలకి నమస్కారం. నేను డాక్టర్ విద్యను అభ్యసించాను ఇక్కడే, అంటే మన రాష్ట్రంలో అత్యంత పురాతనమైన ప్రెస్టీజియస్ కర్నూలు మెడికల్ కాలేజ్ లో మెరిట్ సీట్ తెచ్చుకొని విద్యను అభ్యసించాను కాబట్టి నాకు ఇంకా లోతుగా మెడికల్ కాలేజీల వ్యవస్థ గురించి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందుకే 39 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 17+1 18 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చూడండి, మిగతా వ్యవస్థలకి మెడికల్ కాలేజీలకి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాటిలో మీరు డైరెక్ట్ గా ఎవరినైనా ఇంటరాక్ట్ అవ్వడం అవంతా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకోండి, దాంట్లో మీరు చెప్పే విద్యార్థులకు ఏదైతే అవసరమో బోధన చేసే లెక్చరర్లు ఉంటే సరిపోతుంది, అందుకు వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది. కానీ వైద్య విద్య అలా కాదు. మీకు మనం ఏ రోజైతే మనం వైద్య కళాశాలలో అడుగు పెడతామో ఆ రోజు మీకు ఫస్ట్ ఇయర్ లోనే మీరు నేర్చుకోవడం మొదలు పెడతారు. ఫస్ట్ ఇయర్ లో నుంచే మీరు ల్యాబ్స్ కి వెళ్తారు. అంటే చనిపోయిన శరీరాల మీద మనం నేర్చుకుంటాం అనాటమీ ఎలా ఉందని. దాని తర్వాత మీరు సెకండ్ ఇయర్ నుంచి మీరు పేషెంట్లతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అవుతారు. సో ఇటువంటి సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెడికల్ కాలేజీలు అంటే ఏదో స్లాబ్లు వేసేసి కొన్ని ఇటుకలు పెట్టేసి గోడలు కట్టేసి అయిపోయింది అని చెప్పడం అన్నిటికన్నా తప్పు రిషి గారు. మెడికల్ కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ల్యాబ్ పరంగానే కాదు, మీకు అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్, ఇప్పుడు మనం పేషెంట్స్ ని ఎగ్జామ్ చేయడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు, అన్ని సదుపాయాలు, ఆక్సిజన్ దగ్గర నుంచి మనకు మెడిసిన్స్ కానీ టెస్ట్ కి అవసరమైన డయాగ్నోస్టిక్ సెంటర్, ల్యాబ్ సెంటర్స్ ఇవన్నీ ఉండాలి. ఉన్నాక అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, మనం వైద్యం నేర్చుకోవాలంటే పేషెంట్లు కావాలి. వీటన్నిటినీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నిన్న హైకోర్టు చాలా కరెక్ట్ గా మాట్లాడింది. వాళ్ళు వేసిన పిల్లి ఏంటి, 12 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లకు పైగా పరిపాలన అనుమతులు తీశారు. ఎంత కరెక్ట్ గా మాట్లాడిందండి కోర్టు. అసలు మీరు పరిపాలన అనుమతులు ఇస్తే సరిపోతుందా? దానికి అవసరమైన డబ్బును మంజూరు చేయాలి కదా. డబ్బును మంజూరు చేయకుండా కేవలం మనం పరిపాలన అనుమతులు ఇచ్చేస్తామంటే ఇది ఏ విధంగా కరెక్ట్ అని అడిగింది. ఇంకొక విషయం కూడా అడిగింది, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి. నేను కూడా ఒక్కటే విషయం అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, కరెక్ట్ గా నేను అడిగే క్వశ్చన్స్ కి వైఎస్ఆర్సీపీ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు రిషి గారు, పీపీపీని ఎందుకు ఒక భూతం లాగానో లేదంటే మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నారనే అపవాదు వీళ్ళు ఎందుకు సృష్టిస్తున్నారు? నేను కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నాను. వాళ్ళు పీపీపీని నిజంగా వ్యతిరేకిస్తున్నట్టయితే ఫీజ్ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ ను కూడా వ్యతిరేకిస్తారా? ఇప్పుడు పేద ప్రజలు ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారో వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ని బట్టి మనం రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. ఈ రోజు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ని కూడా రద్దు చేయాలని కోరుతారా? రెండవది, ఆరోగ్యశ్రీ ఏంటండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ డాక్టర్లకు ఎవరైనా సరే కార్డు తీసుకొని ఏ పేషెంట్ అయినా ఉచితంగా వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. మరి అది పీపీపీ కాదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? ఈ ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా ఆయన ఆపేస్తాను అని చెప్పగలుగుతారా? ఈ 2 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పండి. మూడవది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు బైజూ సంస్థతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నాం, మనం చూసాం, మనందరం కూడా అబ్జర్వ్ చేశాము. యాక్చువల్ గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద బైజూ సంస్థ వాటిని ఉచితంగా ఇవ్వచ్చు, కానీ 15,000 కోట్లకు మనం వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం చూసాము. మరి అది ఎలా చేసుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఈ రోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిన్నటికి నిన్న ఇన్ఫోసిస్ సంస్థ మనకు తెలుసు కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టోటల్ ఫ్రీగా ట్యాబ్స్ ని ఇస్తోంది 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకి. మరి ఆ ట్యాబ్స్ ద్వారా వాళ్ళ పర్యవేక్షణ కూడా ఇన్ఫోసిస్ చేస్తుంది. ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళకు కేపబిలిటీ బిల్డింగ్ అంటే మనం కేవలం చదువుకోవడమే కాదు, దాని తర్వాత మన నైపుణ్యాలు కూడా పెంచుకునేలా శిక్షణ ఇచ్చి వాళ్ళు కొంచెం పెద్దగా ఇన్ఫోసిస్ లో రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఆ రోజు బైజూస్ కి వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పీపీపీ మోడల్ ఎంకరేజ్ చేస్తే ఈ రోజు మనం ఉచితంగా చేస్తున్నాం కదా. మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తారా? ఆపేయమని చెప్తారా? ఇన్ఫోసిస్ ఈ రోజు మన పేద విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇవ్వడాన్ని, ఈ 3 ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పాలి రిషి గారు. అండ్ ఇంకొక నేను ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఏంటంటే, 2022 నుంచి 2023 కాగ్ డేటా వచ్చింది. దాని ప్రకారం రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే ఆదాయము మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాంట్లో డెఫిసిట్ అంటే లోటు ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఏదుంది తెలుసా? కింద నుంచి పైకి ఆంధ్రప్రదేశ్ ఉంది. 42,000 కోట్లకు పైగా రెవెన్యూ డెఫిసిట్ ఉంది.
అంటే మనం పెట్టాల్సిన డబ్బులు, మనం వస్తున్న ఆదాయం ఖర్చు చూసుకుంటే మనం పెట్టే ఖర్చు 42,000 కోట్లు కేవలం ఒక సంవత్సరంలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ అప్పు రూపంలో తెచ్చుకున్నారుగా, మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 2022, 23 ఆయనకి అవన్నీ పట్టవు కదా వినోద్ రెడ్డి గారు. సమస్య ఏంటంటే ఆయనకి అందులో ఫ్యాక్చువల్స్ మాట్లాడరు, ఫ్యాక్ట్స్ ఉన్నా వాటిని ఒప్పుకోరు, ఏదో పొలిటికల్గా యాగి చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తవ్వాలి, అందులో కోటా ప్రకారం ఎవరెవరికి ఎన్ని సీట్లు రావాలి అన్ని సీట్లు రావాలి అంతే. సో ఇది ఆయనకి తెలుసు, ఇది జరుగుతుందని కూడా తెలుసు, విత్ ఇన్ 1-2 ఇయర్స్లోనే అయిపోతుందని కూడా తెలుసు. కానీ దీన్ని ఇప్పుడు రాద్ధాంతం చేయకపోతే అదే అంటున్నాను నేను. బ్రేక్ తర్వాత కూడా మాట్లాడుతూ అందులో అవినీతి యాంగిల్ మీరు ఫినిష్ చేసేయండి. నేనేం చెప్తున్నానంటే వారు అధికారంలోకి వచ్చినప్పుడు ముందు 17 మెడికల్ కాలేజెస్ అన్నారు. కానీ వాళ్ళు అప్లై చేసుకున్న ఎన్నింటికి మీకు తెలుసా? ఎన్ఎంసీ దగ్గర ఎంత మందికి అప్లై చేశారో? కేవలం 7 మెడికల్ కాలేజీలు. దాంట్లో 3కి మాత్రమే ఆమోదం వచ్చింది. అంటే ఇక్కడే వాళ్ళ అబద్ధాలు, కానీ ఇవేవి వారు ప్రజలకు చెప్పరు. ఒక్కొక్క మెడికల్ నిన్న ఆయన చెప్తున్నారు కదా 3,000 కోట్లతో 7 కాలేజీలు నేను కట్టేశాను అని. అవును, నేను ఇందాక మీకు అంత విపులంగా చెప్పింది అదే రిషి గారు. నేను కట్టేశానంటే, కొన్ని స్లాబ్లు వేసేసి కొన్ని గోడలు కట్టేశానంటే అది మెడికల్ కాలేజ్ ఎలా అవుతుంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి 8,400 కోట్లతో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు అవసరం అయితే వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్తుంది కేవలం 1,500 కోట్లు. దీంట్లో కూడా కేవలం పులివెందులకి 450 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా మెడికల్ కాలేజ్ అన్నింటికి కలిపి ఎంత ఖర్చు పెట్టినట్టు? 1000. అంతే కదా, వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నాను. మరి ఈ 17 మెడికల్ కాలేజీలకు 1000 కోట్లు మనం ఖర్చు పెడితే, పులివెందులను తీసేస్తే 16 అనుకోండి, అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 70-80 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఒప్పుకున్నట్టేగా. కానీ నిజానికి మీరు చూస్తే వాళ్ళు పెట్టిన ఖర్చు కొన్ని మెడికల్ కాలేజీలకు అయితే 20 కోట్లు కూడా లేదు. దానిలో కూడా అన్ని బకాయిలు పెట్టి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నింటినీ తీర్చింది. పార్వతీపురం, ఇప్పుడు మన మెడికల్ కాలేజీలు కర్నూలుకి వద్దాము. ఆల్రెడీ ఇక్కడ 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నంద్యాలలో, కర్నూలులో, మనకి ఇక్కడ కోడుమూరు ఆదోని దగ్గరలో. కానీ పార్వతీపురం ఇటువంటి వెనుకబడిన ఏరియాల్లో కదా ముందు కట్టాలి, మనకు మెడికల్ కాలేజీలు లేని చోట. మీరు నమ్ముతారో నమ్మరు, అక్కడ ల్యాండ్ పూలింగ్ కూడా చేయలేదు వాళ్ళు, కనీసం భూమిని కూడా సేకరించలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడ మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసినట్టు? కేవలం నేను పులివెందులను అభివృద్ధి చేయొద్దని చెప్పట్లేదు. పులివెందులకు ఒకటి వాళ్ళు దగ్గర 33% ఖర్చు పెట్టారు. ఎందుకు పార్వతీపురం అటువంటి చోట అసలు మెడికల్ కాలేజీని నిర్మించలేదు? అండ్ ఇంకొకటి, వీళ్ళకి డబ్బులు లేవా అంటే, విశాఖపట్నంలో మనం చూసాము, అసలు రిషికొండ పచ్చదనాన్ని మొత్తం నాశనం చేసి ఒక 2 ఏళ్లలో 400 కోట్లు పెట్టి అంత పెద్ద ప్యాలెస్ కట్టిన వాళ్ళు 5 ఏళ్లలో ఎందుకు కనీసం 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేకపోయారు? అసలు అది ఒక పర్యావరణానికి సంబంధించి, మీరు ఒక కొండలు ఉండే ప్రదేశము, అక్కడ చెట్లు ఉన్నాయి, పచ్చదనాన్ని దాన్ని మొత్తం నాశనం చేసేసి, చెట్లను మొత్తం దాన్ని తీసేసి మీకు ఒక బోడిగుండలాగా చేసి ఒక 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారే, మరి ఎందుకు మెడికల్ కాలేజీలో 5 ఏళ్లలో వాళ్ళు కట్టలేదండి? ఒక్క విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మనము ఎక్కడన్నా చూడండి, మీరు ప్రపంచ వ్యాప్తంగా హార్వర్డ్ యూనివర్సిటీ గురించి అందరం వింటాం. దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఆక్స్ఫర్డ్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ కూడా, ఇదైతే ఫుల్లీ ప్రైవేట్. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడల్ అని అంటున్నారో దీంట్లో మొత్తం ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చేయట్లేదు. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం ఏదైతే ఉందో, వసతులు ఏవైతే ఉన్నాయో, మనకి త్వరగా మెడికల్ కాలేజ్ సీటు రావడానికి ప్రైవేటు సంస్థలకు బిడ్డింగ్ చేపడతారు. డెప్యుటేషన్ అంటే ఆల్రెడీ పేరొందిన సంస్థలు నిర్మాణం చేపట్టి మనకి త్వరగా మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వచ్చాక తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది 30 ఏళ్ల తర్వాత. ఈ 30 ఏళ్లలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అన్ని ఎంబీబీఎస్ సీట్లు గానీ, పీజీ సీట్లు గానీ మనం ఫిల్అప్ చేయడం జరుగుతుంది రిషి గారు. దీంట్లో 50% కూడా వేరే విద్యార్థులకి నామినల్ కాస్ట్ వస్తాయి. దయచేసి వీళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మకండి. అదే అందుకే మనం చేసే ప్రయత్నం ఏంటంటే, ఎక్కడైనా కొంతమందికైనా నిజమేనా ఇదేదో అయిపోతోంది అనే ఒక కొంత ఆదుర్దా ఉంటే, లేకపోతే ఆందోళన ఉంటే దానికి క్లారిటీ మీరు బాగా మాట్లాడారు.